ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. దీంతో వచ్చే 2-3 రోజుల్లో గోదావరికి వరద పోటెత్తుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా వైన్గంగా అలాగే ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగనుంది. ఇటు తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ అక్కడక్కడ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలపాతాల దగ్గర వరద ఉధృతి పెరగడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. శబరి నుంచి గోదావరికి క్రమంగా వరద పెరుగుతోంది. పోలవరం కాఫా డ్యాం ప్రభావంతో కొద్దిపాటి వరదకే గ్రామాలకు వరద నీరు చేరే అవకాశం ఉండటంతో ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. వడ్డిగూడెం గ్రామస్తులు ఎత్తైన ప్రదేశాలలో ముందస్తుగానే పునరావాసం కోసం తాత్కాలిక పాకలు నిర్మించుకుంటున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ 4 మండలాల ప్రతినిధులు, నిర్వాసితులతో వరద సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. వరదలను ఎదుర్కోవడానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. అటు ఎగువన మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. నాసిక్లోని పంచవతి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆలయాలు, వంతెనలు, తీర ప్రాంతాల్లోని అనేక నిర్మాణాలు నీటమునిగాయి. గంగాపూర్ డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ గోదావరిలో నీటి మట్టం బాగా పెరుగుతోంది. దీంతో గంగాపూర్ డ్యాం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఎగువన మహారాష్ట్ర, ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలతో రానున్న 2-3 రోజుల్లో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. దీంతో వచ్చే 2-3 రోజుల్లో గోదావరికి వరద పోటెత్తుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా వైన్గంగా, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగనుంది. విశాఖలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఒకవైపున హెచ్చరిస్తామన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, అలాగే లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఎలా అప్రమత్తం చేశారో అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం కూడా చెప్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఏ ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేశారా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నవీన్, ఇప్పుడు ఏదైతే హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉందో ఈ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఓన్లీ ఏజెన్సీ ప్రాంతాలకే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖతో పాటు ఇస్రో కూడా ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏది అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ల్యాండ్ మీద ఉంది. అది ఎక్స్టెండ్ అప్ టు ఛత్తీస్గఢ్, ఒరిస్సా వరకు ఉంటుంది. కానీ దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తా మీద ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా జిల్లాలో కొంతవరకు పొడి వాతావరణమే ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే అల్లూరు జిల్లాలో ఏదైతే ఉందో అల్లూరు అటు ఏలూరు జిల్లాల్లో కొంతవరకు పడ్డానికి ఆస్కారం ఉందని చెప్పి చెప్తుంది. మోర్ దెన్ 21 సెంటీమీటర్స్ అంటే కుంభవృష్టి పడ్డానికి ఆస్కారం ఉందని చెప్పి ఇస్రో అంచనా ప్రకారంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు గోదావరికి ఇటు కృష్ణాకు కూడా ఇన్ఫ్లో పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దీని ప్రధాన కారణం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అటు మధ్యప్రదేశ్, అటువైపు మనం చూసుకుంటే మహారాష్ట్ర ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. సో అక్కడి నుంచి ఇటు గోదావరి కావచ్చు, అటు కృష్ణా కావచ్చు, ఇన్ఫ్లో క్రమంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే గోదావరికి మనం చూసుకుంటే 2 లక్షల పైబడి క్యూసెక్ల పైబడి గోదావరికి ఇన్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సో ఆల్రెడీ గోదావరి కొంతవరకు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాపర్ డ్యామ్ దగ్గర కూడా కొంత గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. సో వాటర్ లెవెల్ కూడా చూసుకుంటే పై భాగంలో దాదాపు 17 మీటర్ల అబౌవ్ ఉంది, కింద చూస్తే 28 మీటర్ల అబౌవ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని అంతటికి కూడా సో ఈ రోజు ఖచ్చితంగా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్ఫ్లో అది రేపు లేదా ఈరోజు రాత్రి తర్వాత నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అటు కృష్ణాకు కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లో పెరిగింది. ఇప్పుడు జూరాలు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అలాగే నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లన్నిటికీ ఇన్ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఆకాశం ఎక్కువ శాతం మేఘరవతం ఏంటి చెదురుమదురుగా వర్షాలు పడడానికి మాత్రమే ఆస్కారం ఉంది. 11వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎగువను కురుస్తున్న వర్షాలతోనే ఖచ్చితంగా ఇన్ఫ్లో అనేది పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.